everyone, welcome back to my channel Zubeda Ali. Namaste, assalamu alaikum. ఈరోజు నేను విజయవాడ వెళ్తున్నాను పెళ్లికి. మరి నాతో పాటు మీరు కూడా రండి. విజయవాడ నేను మా వారి ఫ్రెండ్ గ్రంథి సురేష్ గారి అబ్బాయి మ్యారేజ్ కి వెళ్తున్నాము. ఇంకా నాకు పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా పెళ్ళిళ్ళు చూడాలన్నా చాలా ఇష్టం. నేను పెళ్ళిళ్ళలో బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఇప్పుడు కార్లో ఏం తింటున్నానో తెలుసా? డేట్ అండ్ క్యాష్యూస్. నా స్నాక్ ఇదే. నాతో పాటు మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు. మా వారు, ఇక మా తమ్ముడి వైఫ్ ఆయిషా, నా మేనేజర్, ఇక మా చిన్న బుడ్డిది. విజయవాడ నోవోటల్ హోటల్ రూమ్ కి వచ్చేసాము. ఇప్పుడు మ్యారేజ్ కి రెడీ అవ్వాలి. మ్యారేజ్ ముహూర్తం ఎన్ని గంటలకండి? 8 o'clock. 8 o'clock అంట. ఇప్పుడు నాకు ఒక 20 minutes టైం ఉంది. 20 minutes లో రెడీ అయ్యి మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, ఇప్పుడు మ్యారేజ్ కి వెళ్ళటానికి రెడీ అయిపోయాము. ఇప్పుడు మ్యారేజ్ కి బయలుదేరుతున్నాము. మా వారి ఫ్రెండ్, మాకు చాలా ఆత్మీయ మిత్రులు, మా అన్నయ్య వైజాగ్ ఉంటారు, గ్రంథి సురేష్ గారు. మా వదిన, వీళ్ళ బాబు మ్యారేజ్ కని మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాము. పెళ్ళంటే ఇరు హృదయాల కలయికలో కోటి కోరికలతో శతకోటి ఆశలతో ఒకటైన రెండు మనసులను కలిపేదే పెళ్లి. పెళ్లి తర్వాత ఆదర్శప్రాయంగా నిలవాలి ప్రతి జంట. పెళ్లి అంటే కలిసి ఉండటమే కాదు, కష్టాలు వచ్చినా కన్నీరు ఏరులై పారినా ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటూ కడవరకు తోడు వీడకుండా ఉండటం. భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. మ్యారేజ్ ఫంక్షన్లు అంటే నాకు మా చిన్నమ్మాయికి చాలా చాలా ఇష్టం. మ్యాక్సిమం చాలా మ్యారేజ్ ఫంక్షన్లకి అటెండ్ అవుతూనే ఉంటాము. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటాము. పెళ్లిళ్ళలో పెట్టే ఫుడ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. అక్కడ పెట్టే బూరెలు, గారెలు, పులిహోర, సాంబారు, పచ్చళ్ళు, అబ్బబ్బబ్బా నాకు చాలా చాలా ఇష్టం. బ్రెడ్ హౌస్. నేను భవానీ ఐలాండ్స్కి వచ్చాను. మా వారికి షూట్ ఉందని కాల్ రాగానే మా వారు షూట్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మా అమ్మాయి ఎంజాయ్ చేయడానికి వచ్చాము. రండి. ఇక్కడ బోట్ ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని బోట్ ఎక్కిన తర్వాత వీళ్ళు లైఫ్ జాకెట్ ఇస్తారు. లైఫ్ జాకెట్ అనేది మనకు చాలా సేఫ్టీ.
మన సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్ని తప్పక ధరించాలి. ఇక్కడ కృష్ణానది చూడండి ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో. ఇది ఇలా ప్రవహిస్తూ హంసల దేవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ కృష్ణానదికి చాలా ప్రాముఖ్యం ఉందండి. ఈ కృష్ణానది నుండి 1000 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇంకా ఈ నది ప్రజల దాహాన్ని తీర్చడానికి, పంటలు పండించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఈ భవానీ ఐలాండ్ ఫారెస్ట్ అంటండి, ఇప్పుడు పార్క్గా మార్చేశారు. భవానీ ఐలాండ్కి వచ్చేసామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. సో నైస్. ఇదే నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఎలా ఉంది రాని? చాలా బాగుంది. సో మ్యాజికల్. మా బ్రదర్ తో కలిసి సైక్లింగ్ చేస్తున్నాను. మా బ్రదర్ తీసుకెళ్తున్నాడు. నాకు ఎక్సర్సైజ్ సైకిల్ తప్ప సైకిల్ నడపడం రాదండి. సైకిల్ అంటే నాకు చాలా భయం. ఇప్పుడు మేము బగ్గీ వెహికల్ ఎక్కుతున్నాము. భవానీ ఐలాండ్ లో బగ్గీ వెహికల్ లో భవానీ ఐలాండ్ అంతా చూడటానికి వెళ్తున్నాము. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము, కానీ మా వారు మిస్ అయిపోయారు. ఇది ట్రీ టాప్ కాటేజెస్. ఇది ఇప్పుడు మేము అద్దాల మహల్ కి వచ్చాము. ఇక్కడ రూమ్ అంతా 10,000 మిర్రర్స్ ఉంటాయంట. చాలా మ్యాజికల్ గా ఉంటుందట. మిర్రర్ ని టచ్ చేస్తే షార్క్ బొమ్మలు, ఆక్టోబస్ సౌండ్స్ వస్తాయంట. అయితే చూద్దాం. ఇవే చాలా బాగుంది. మిర్రర్ గ్లాస్ గ్లాస్ మీద నడవడం చాలా కొత్తగా, చాలా వింతగా ఉంది. నాకు చాలా మంచి అనుభవం ఇది. సూపర్. నాకు చాలా బాగా నచ్చింది, కానీ భయంగా కూడా ఉంది. మిర్రర్ మేజ్లోకి ఎంటర్ అవుతామండి. ఇక్కడ 2 గ్లాసెస్ అరేంజ్ చేయడం వల్ల చాలా లాంగ్ గా కనబడుతుందంట ఇది. ఇంకా పైన కూడా 2 స్టెప్స్ గ్లాసెస్ అరేంజ్ చేశారు.
ఇంకా ఈ వంతెన ఫాలింగ్ వంతెన అంటాయి, బ్రిడ్జ్, ఫాలింగ్ బ్రిడ్జ్ ఇది ఊగుతుంది. ఈ అద్దాల మహల్లో మా చిన్నమ్మాయి ఎక్కడో దాక్కుందండి, ఇప్పుడు దాన్ని వెతకాలి. My water. జైల్లో ఉన్నా. Hi, two best friends. Hi. Oh my God, నేనేనా? Wow, ఇది నా twin. నాకు గేమ్స్ ఆడటం పెద్దగా రాదు, మా చిన్న పాపతో కలిసి ట్రై చేశాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ ఆడటం రాదు. ఈరోజు ఇలాగ ట్రై చేశా. Good shot. Hey, super shot. జురాసిక్ పార్క్ దగ్గరికి వచ్చాము, ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. వావ్, నాకు ఇష్టమైన ఎలిఫెంట్ బేబీ. ఇది గబుక్కున నా చేపట్టేసుకుంటే ఏంటి నా పరిస్థితి? ఇది బొమ్మే కదా అని నేను ఇలా చేశాను కదా. Look at this
చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుందండి ఇక్కడ అంతా. నేను రావడం ఫస్ట్ టైం. నేను ఇన్ని రోజులు మిస్ అయ్యాను. చాలా బాగుంది. మా వారు షూటింగ్ ఉండబట్టి ఆయన ఒక్కరే మిస్ అయ్యారు ఈ ట్రిప్లో. మా వారిని నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకొస్తా. ఇదండి నా విజయవాడ ప్రయాణం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.